ఓం శాంతి. రాబోయే సమయం మరియు ప్రస్తుతం మనం ప్రాక్టికల్గా చూస్తున్న సమయం చాలా క్రిటికల్గా ఉంది. ఇది ఎంత క్రిటికల్గా ఉందంటే మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమవుతూ కూడా ఉంది. ఇక్కడ ఏ విషయం గురించి కానీ, ఏ వస్తువు గురించి కానీ ఎలాంటి గ్యారంటీ లేదు. అందుకే ప్రతిరోజు ఒక 15 నుండి 20 నిమిషాల పాటు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడండి. దీనివల్ల మనమంతా మంచి సంస్కారాలు, మంచి సంస్కృతితో ముడిపడి ఉంటాము. ఇంట్లో ఆనందం, ఆత్మీయత వెల్లివిరుస్తాయి మరియు మనసుల మధ్య దూరాలు తొలగిపోతాయి. మన జీవితంలో పుట్టినరోజులు వంటి కొన్ని పండగలు లేక వేడుకలు వచ్చినప్పుడు ఇతరులకు ఏవైనా ఆధ్యాత్మిక బహుమతులు ఇవ్వండి. అంటే కొన్ని మంచి పుస్తకాలు లేక ఆధ్యాత్మిక విషయాలతో నిండిన పెన్ డ్రైవ్లు వంటివి బహుమతిగా ఇవ్వవచ్చు. ఎవరైనా ఆధ్యాత్మిక గురువులు ఉండి వారి ప్రవచనాల్లోని ఏదైనా ఒక అంశం మన జీవితానికి బాగా ఉపయోగపడేలా ఉంటే అలాంటి విషయాల్ని లేక వస్తువులని ఇతరులకి కానుకగా ఇవ్వండి. మరియు వారిని అడగండి, అప్డేట్ తీసుకోండి. మీరు ఆ పుస్తకం చదివారా, విన్నారా లేక చూసారా అని. సోదర సోదరీమణులారా, నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, కేవలం 6 నెలల్లోనే మీ ఇల్లు మరియు కుటుంబ వాతావరణం మారిపోతుంది. జీవితంలో ఆనందం, సుఖం వస్తాయి. మంచి సంస్కారాలు పెంపొందుతాయి. సంస్కృతితో ముడిపడతారు. ఒకరిపై ఒకరికి గౌరవ అభిమానాలు పెరుగుతాయి. ప్రేమ పెరుగుతుంది మరియు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈనాటి కాలంలో ఇది చాలా ఖచ్చితంగా అవసరం. వీటిని డబ్బుతో కొనలేము. వీటిని మనం సంపాదించుకోవాలి. రెండో విషయం నేను చెప్పేది ఏమిటంటే, సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండటానికి ఎవరో ఒకరిని మీ నిజమైనటువంటి తోడుగా చేసుకోండి. చూడండి, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనం కుటుంబంలో కూడా పంచుకోలేము. చివరికి మనకు ఎంతో దగ్గరైన మన లైఫ్ పార్ట్నర్తో కూడా పంచుకోలేము. ఎందుకంటే అక్కడ నమ్మకం లోపించడం కావచ్చు, లేక ఎక్కడైనా బయట చెప్పేస్తారేమో, ఎక్కడైనా బాధ పెడతారేమో, అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అనే భయాలు ఉండవచ్చు. కొన్ని విషయాలు చాలా వ్యక్తిగతంగా ఉంటాయి. వాటిని పంచుకోవడానికి కూడా మనం భయపడతాం. కాబట్టి ఈరోజు నేను మీకు ఒక మంచి ఆధ్యాత్మిక చిట్కా చెప్పాలనుకుంటున్నాను. భగవంతుణ్ణి మీ తోడుగా చేసుకోండి. రాత్రి పడుకునే ముందు రోజంతా మీరు చేసిన మంచి మంచి విషయాలన్నిటినీ మనస్ఫూర్తిగా ఆయనకి వినిపించండి. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అడగండి. మంచి చేసి ఉంటే భగవంతుడికి అర్పణ చేయండి మరియు భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకోండి. కానీ మనసు నుండి భారాన్ని మొత్తం దించేసి ప్రశాంతంగా పడుకోండి. హృదయాన్ని తేలిగ్గా చేసుకుని నిద్రపోండి. మీ మనసుని పూర్తిగా విప్పండి. లోపల నలిగిపోతూ బతకకండి. మన హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ సతీష్ గుప్తా ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఆయనతో ఒక థెరపీని ప్రారంభం చేశారు. అందులో ఆయన చాలా క్రిటికల్గా ఉన్న రోగుల్ని ఎలాంటి మందులు, సర్జరీలు లేకుండా కేవలం మెడిటేషన్ మరియు సరైన ఆహారం ద్వారా నయం చేస్తారు. దీనికి సంబంధించి చాలా రికార్డులు ఉన్నాయి. ఆయన ఎంతోమంది రోగులపై పనిచేశారు మరియు వారు నయమయ్యారు కూడా. అయితే ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మీ మనసుని విప్పండి. ఎవరు ఎదుటైనా సరే మీ హృదయాన్ని పూర్తిగా తెరిచి మాట్లాడండి. మనం విషయాల్ని మనసులోనే అణిచిపెట్టుకుని లోపలే నలిగిపోతూ జీవిస్తాం కదా. దీనివల్ల మన గుండెపై చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అందుకే మీ జీవితంలో ఒక నిజమైన తోడును చేసుకోవాలనుకుంటే నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఆ పైవాడిని మీ తోడుగా చేసుకోండి. మీరు ఆయనతో మాట్లాడడం నేర్చుకున్నప్పుడు ఆయన మీకు సరైన సలహా కూడా ఇస్తారు. నేను ఏది చెప్పినా ఆయన వింటున్నారు అనే నమ్మకంతో మాట్లాడండి. మీకు ఇలా చెప్పుకోవడం అలవాటైపోయినప్పుడు భగవంతుడి నుండి సమాధానం వస్తున్నట్లు
భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. ఆయన అభయహస్తం మీ తలపై ఉన్నట్లు మీరు అనుభూతి చెందుతారు. మనం ఆయన పిల్లలమే కదా. ఏదైనా తప్పు జరిగినా సరే తల వంచుకొని భగవంతుడికి చెప్పేసేయండి. ఏదైనా మంచి పని చేసినప్పుడు సంతోషంగా చెప్పండి. కానీ రాత్రిపూట మాత్రం మనసులోని ఒత్తిడినంతా తగ్గించుకోండి. భగవంతుడికి చెప్పుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీ మనసుకి నచ్చిన మీరు నమ్మే ఆ దైవాన్ని విజువలైజ్ చేసుకుని మనసుకు మాట్లాడుకోవడం, లేక అతడి పేరు అంటే భగవంతుడి పేరు మీద ఒక లెటర్ రాయటం, మీ మనసులోని ప్రతి మాటను ఆ ఉత్తరంలో రాసి భగవంతుడికి అర్పించటం. చెప్పే ఉద్దేశం ఏంటంటే రాత్రిపూట పూర్తిగా తేలికగా ప్రశాంతంగా నిద్రపోండి. ఎలాంటి ఒత్తిడిని మనసులో పెట్టుకొని పడుకోవద్దు. అలా చేయడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. మన ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. అది మానసిక ఆరోగ్యం కావచ్చు, ఎమోషనల్ ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు, లేక కుటుంబానికి సంబంధించిన మన బంధాల ఆరోగ్యం కావచ్చు. అన్నిట్లోనూ మార్పు రావడం మొదలవుతుంది. కాబట్టి ఆయనకు మీ తోడుగా చేసుకోండి. భగవంతుడిని మీ తోడుగా చేసుకోండి. సమయం ఉన్నప్పుడే భగవంతుడిని స్నేహితుడిగా చేసుకోండి. ఎలాగైతే అర్జునుడు శ్రీకృష్ణుడిని తన స్నేహితుడిగా చేసుకున్నాడో అలా అర్జునుడి గురించి చింత అంతా కృష్ణుడే చేసేవాడు. ఒకానొక సమయంలో అర్జునుడు గుర్రాలని అమ్మేసి మరి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా నిద్రపోయాడు. అది ఎప్పుడంటే జయద్రుడిని వధిస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు. రేపు సూర్యోస్తమయానికి ముందే నేను జయద్రుడిని వధించలేకపోతే నన్ను నేనే చితిపై తగలబెట్టుకుని ఆత్మాహుతి చేసుకుంటానని ప్రకటించి వచ్చాడు. సోదర సోదరీమణులారా, మన శాస్త్రాలు మనకి ఒక విషయాన్ని నేర్పుతాయి. మనం అమితమైన ఉత్సాహంలో ఉన్నప్పుడు జీవితంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా ఉత్సాహంలో తీసుకునే నిర్ణయాలు తరచుగా తప్పు అవుతాయి. అర్జునుడు కూడా సరిగ్గా అదే చేశాడు. అమితమైన ఉత్సాహంలో నిర్ణయం తీసుకున్నాడు. కౌరవులు ఎంతటి కుతంత్రాలు వ్యూహాలు పన్నగలరో అతను మర్చిపోయాడు. సాయంత్రం వరకు జయద్రుడిని అర్జునుడు కంటికి కనపడకుండా చేయడానికి వారు ఏదైనా చేస్తారని, ఆపై అర్జునుడు తన సొంత మాటల వలలోనే చిక్కుకుపోతాడని అతను ఆలోచించలేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఆందోళన మొదలైంది. వీడైతే ఉత్సాహంలో ప్రతిజ్ఞ చేసి వచ్చేశాడు, కానీ రేపు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని. అర్ధరాత్రి దాటిపోయింది. యుద్ధ నియమాల ప్రకారం అందరూ తమ తమ గుడారాలలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. నా మనసులోనే ఇన్ని ఆలోచనలు నడుస్తున్నాయి. రేపు అర్జునుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి కదా. అతనికి అసలు నిద్ర కూడా పట్టి ఉండదు, ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి వెళ్ళి రేపటి వ్యూహం గురించి చర్చ దేనికి చేయకూడదు అని. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడి గుడారంలోకి వెళ్ళి చూసేసరికి అర్జునుడు హాయిగా గురక పెడుతూ ప్రశాంతమైన నిద్రలో ఉన్నాడు. శ్రీకృష్ణుడికి చాలా ఆశ్చర్యం వేసింది. రేపు ఇంతటి కీలకమైన రోజు పెట్టుకుని ఈయన ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడా అని. అప్పుడు కృష్ణుడు అతన్ని లేపి, పార్థ, లే, నీకు రేపటి గురించి కొంచెం కూడా చింత లేదా అని అడిగాడు. అప్పుడు అర్జునుడు చాలా చక్కని సమాధానం ఇచ్చాడు. ఎంతటి అద్భుతమైన సమాధానం అంటే, కృష్ణ, నీవు రాత్రంతా మేలుకొని ఎవరి గురించి అయితే ఆందోళన చెందుతున్నావో ఆ వ్యక్తి మళ్ళీ ప్రత్యేకంగా చింతించాల్సిన అవసరం ఏముంది? నా గురించి నువ్వే ఆలోచిస్తున్నావు కదా అని అంటే, సమస్య నాదైనా దాని గురించిన చింత నా స్నేహితుడు కృష్ణుడు చేస్తున్నాడు. అలాంటి స్నేహాన్ని ఆయనతో చేయండి. ఆయన మీతో స్నేహం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కేవలం మీరు భగవంతుడి వైపు స్నేహ హస్తాన్ని చాచండి.
ఆయనతో మాట్లాడడం నేర్చుకోండి. మీ మనసులోని స్థితిని భగవంతుడికి వినిపించండి. నేను ఖచ్చితమైన నమ్మకంతో చెప్తున్నాను, కొన్ని రోజుల్లోనే భగవంతుడి యొక్క మాటలు మీ చెవులకి వినిపించడం మొదలవుతుంది. ఆయన స్పర్శ, ఆయన ఇచ్చే ప్రేరణ మీకు లభిస్తాయి. భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉండండి. మనం కనుక ఎప్పుడైనా అమితమైన ఒత్తిడిలో ఉంటూ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే మనకు చిన్న చిన్న విషయాలకే మానసిక స్థితి మారడం అవుతుంది. మనం చిరాకు పడుతుంటాం. మన స్వభావంలోనే ఆ చిరాకుతనం, కోపం చాలా త్వరగా వచ్చేస్తుంటాయి. లేక మనకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది. ఇతరులపై జెల్సీ పడుతూ ఉంటాం. మనలో పగ తీర్చుకోవాలనే భావన, నేను ఇతనిపై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటే మన మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? మన మెదడులో ఏం జరుగుతుందో నేను చెప్పడం లేదు, బ్రెయిన్ స్పెషలిస్టులు మనకి చెప్పారు. మన మెదడులో లక్షలాది న్యూరాన్లు ఉన్నాయి. అవి మనం ఒత్తిడి మరియు మానసిక భారానికి గురైనప్పుడు కుచించుకుపోవడం ప్రారంభమవుతాయి. ఇది మన శరీరంలోని ఏదో ఒక అవయవానికి చాలా హానికరంగా మారుతుంది. మరియు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. మనం ఎప్పుడైతే చాలా సానుకూలంగా, ప్రేమపూర్వకంగా, శ్రద్ధగా, దయాగుణంతో ఉంటామో, ఎప్పుడైతే మనం చాలా శక్తివంతంగా ఆలోచిస్తూ సంతోషంగా ఉంటామో అప్పుడు అంతా మారిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం సంతోషంగా ఉండటం. ఈ రోజుల్లో కృత్రిమంగా హాహా అని నవ్వడానికి లాఫింగ్ క్లబ్లు ఏర్పడ్డాయి. కానీ ఆ నవ్వు కాదు, నవ్వు అనేది మన అంతరంతరాల నుండి రావాలి. ఈ మంచి విషయాలన్నీ మనలో ఉన్నప్పుడు ఒత్తిడి వల్ల కుచించుకుపోతున్న ఆ న్యూరాన్లు మళ్ళీ తెరుచుకోవడం ప్రారంభించి ఆనందంతో నాట్యం చేయడం మొదలు పెడతాయి. దీనివల్ల మన ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. అది ఎమోషనల్ కావచ్చు, మానసిక కావచ్చు, లేక శారీరక ఆరోగ్యం కావచ్చు. అందుకే ఈ ప్రపంచంలో ఒక మాట చెప్తారు, సంతోషానికి మించిన ఆహారం లేదు. ఎందుకంటే ఇవే కదా మన లోపల ఉన్న స్థితిని నియంత్రిస్తాయి. కాబట్టి మనం ఎంత సంతోషంగా, సానుకూలంగా ఉంటూ కోపం, అసూయ, ద్వేషం, నిందలు మరియు అసహ్యానికి ఎంత దూరంగా ఉంటామో అంతగా మన లోపలి మెదడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, అంటే గుడ్ కెమికల్స్. జీవితంలో మైండ్ కెమికల్ రసాయన సమతుల్యత లోపించడం అనేది ఎప్పుడూ జరగదు. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి. ఇతరులకి సుఖాన్ని ఇవ్వాలని ఆలోచించండి మరియు మీరు సుఖంగా ఉండండి. ఇతరులకి మనం ఎంత ఎక్కువ ఆనందాన్ని ఇస్తామో అంత ఎక్కువగా మనం సంతోషంగా ఉంటాము. మనం ఎంత సంతోషంగా ఉంటామో ఇక్కడ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మెదడులో. మనలో ఉండే న్యూరాన్లకు సరైన ఆహారం లభిస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే అమితమైన టెన్షన్, కోపం, ఒత్తిడి లేక తీవ్రమైన ద్వేషం, అసూయలకు లోనవుతామో అప్పుడు ఇక్కడ కుచించుకుపోవడం జరుగుతుంది. ఇక్కడి న్యూరాన్లు మన పూర్తి శరీరంతో అనుసంధానించబడి ఉన్నాయి. ఇక్కడి న్యూరాన్లు మన పూర్తి శరీరంతో అనుసంధానించబడి ఉన్నాయి. ఇది ఎలాగంటే ఒక పవర్ హౌస్ నుండి వైర్ల ద్వారా మన ఇళ్ళకి కరెంటు వెలుతురు వస్తుందో సరిగ్గా అలాగే మెదడు నుండి ఎంతో సూక్ష్మమైన వైర్లు మన శరీరం అంతటా ముడిపడి ఉన్నాయి. మనం ఒత్తిడికి లోనైనప్పుడు ఆ నాడులు కూడా కుచించుకుపోవడం ప్రారంభమవుతాయి. అది మన శరీరాన్ని తగ్గి దెబ్బతీస్తుంది. మెదడు నుండి శరీరానికి అందాల్సిన శక్తివంతమైనటువంటి సిగ్నల్స్ అందడం ఆగిపోతుంది. ఎందుకంటే కుచించుకుపోయిన వైర్లలో కరెంటు ప్రవహించదు కదా. మీరు గమనించే ఉంటారు, చాలా సుదీర్ఘకాలం పాటు ఉండే అమితమైన ఒత్తిడి వల్ల కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ లేక బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. స్ట్రోక్ మెదడులోనే వస్తుంది, కానీ దానివల్ల చెయ్యి పనిచేయడం ఆగిపోతుంది. ఎడమ పక్కో కుడి పక్కో పక్షపాతం వచ్చి నడవలేని స్థితి ఏర్పడుతుంది. స్ట్రోక్ వచ్చింది మెదడులో, కానీ దాని ప్రభావం ఎక్కడ పడింది? ఎందుకంటే మెదడే కదా
మన శరీరంలోని ప్రతి వ్యవస్థను నియంత్రిస్తుంది. ప్రతి అవయవం మెదడుతో అనుసంధానమై ఉంది. కృత్రిమమైన నవ్వు కాదు, హృదయపూర్వకంగా నవ్వడం నేర్చుకోండి. మస్త్ క్యాలెండర్ లాగా బిందాస్గా తయారవ్వండి. ఏది జరిగితే అది చూసుకుందాం. ఈరోజు నాది, ఈ క్షణం నాది, దీనిని నేను మనస్ఫూర్తిగా జీవిస్తాను, ఈ సమయాన్ని ఎంజాయ్ చేస్తానని అనుకోండి. తర్వాతి క్షణంలో ఏది జరిగితే దానిని అప్పుడు చూసుకుందాం. మన మానసిక స్థితి ఇలా ఉన్నప్పుడు మరియు ప్రతి పరిస్థితులను సానుకూలంగా ఆలోచించండి. ఎంతటి క్రిటికల్ టైం ఎదురైనా సరే మీరు మీ సానుకూలత పైనే స్థిరంగా ఉండండి. ఎందుకంటే మన ప్రతి ఆలోచన, సంకల్పం మరియు మాటల్లో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఎట్లాంటిదంటే ఒక కొత్తదనాన్ని సృష్టించే శక్తి. కాబట్టి నేను పదే పదే మంచిగా ఆలోచిస్తూ ఉంటే బయట కూడా అంతే మంచి జరగడం ప్రారంభమవుతుంది. ఒకవేళ మీ జీవితంలో మంచి జరగడం లేదు అనుకుంటే మీరు మీపైనే ఒక పరిశోధన చేయండి. ఒక ప్రయోగం చేసి చూడండి. మంచిగా ఆలోచించండి, మంచి విషయాల్ని వినండి, మంచిగా మాట్లాడండి, మంచి పనులే చేయండి. ఇక్కడ నుండి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. కేవలం 15 రోజుల్లోనే మీతో అంతా మంచి జరగడం మొదలవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే అప్పుడు అడగండి. పరిశోధన చేసి చూడండి. మంచిగా ఆలోచించండి, మంచి విషయాల్ని వినండి, మంచిగా మాట్లాడండి, మంచి పనులే చేయండి. ఇక్కడ నుండి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఒకవేళ అలా జరగకపోతే అప్పుడు అడగండి. ఖచ్చితంగా 100% మంచి జరుగుతుంది. కానీ ఆ మంచి యొక్క ఆరంభం మెదడు నుండి చేయండి. ఎప్పుడైతే మెదడు నుండి మంచి ప్రారంభమవుతుందో అప్పుడు బయట కూడా నాకు అంతా మంచి కనిపిస్తుంది. అవునా? రెండో విషయం, మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించండి. ఏది వద్దో దాన్ని వదిలేయండి. ఈరోజు సాయంత్రం మన భాగ్యాన్ని ఉదయింప చేయగలదు. అది సాయంత్రమైనా సరే మన అదృష్టాన్ని వెలిగించగలదు. ఒక మరుపురాని జ్ఞాపకంగా మారగలదు. అంతే. ఒక ఆధ్యాత్మిక చిట్కా తీసుకుని వెళ్ళండి. మీకు జీవితంలో ఏది కావాలో దాని గురించి ఆలోచించండి. ఏది వద్దో దాన్ని ఇగ్నోర్ చేయండి, డిలీట్ చేసేయండి. వద్దు అని తిరస్కరించండి, లేక స్కిప్ చేసేయండి. సరే, మనకి ఏం కావాలి? సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, ప్రోగ్రెస్, విజయం మరియు సఫలత కావాలి. సరే, మనకి ఇవన్నీ కావాలి. సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, ధన్యవాదాలు, గౌరవం, ప్రశాంతత, ప్రగతి, విజయం, సఫలత. మరి ఏం వద్దు? టెన్షన్, డిప్రెషన్, దుఃఖం, రోగాలు, శోకం, భయం, ఆందోళన వద్దు. అవునా? ఇప్పుడు మీరు మీ గుండెపై చేయి వేసుకుని చూసుకోండి. మీ ఫోకస్ దేనిపై ఎక్కువగా ఉంది? మనకు ఏది వద్దో దానిపైనే మన ఫోకస్ ఎక్కువగా ఉంది. మనం రోజంతా సమస్యల గురించే మాట్లాడుకుంటాం, టెన్షన్ల గురించే మాట్లాడుకుంటాం, జబ్బులు మరియు రోగాల గురించి చర్చిస్తాం, మనస్పర్ధల గురించే మాట్లాడుకుంటాం. అంతా నెగిటివ్ విషయాలే మాట్లాడతాం, నెగిటివ్నే వింటాం, నెగిటివ్నే ఆలోచిస్తాం. మనకి ఏది వద్దో దానిపైనే మన ధ్యాస ఎక్కువగా ఉంది. కానీ మనకు ఏది కావాలో దానిపై మనకు అస్సలు ఫోకస్ లేదు. మరి అలాంటప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? నేను ముందే చెప్పాను కదా, మన ఆలోచనలో ఒక ఎనర్జీ ఉంది. అది కూడా ఎలాంటి శక్తి? క్రియేటివ్ ఎనర్జీ. నేను ఏది ఆలోచిస్తానో, ఏది వింటున్నానో, ఏది మాట్లాడుతున్నానో అదే నా జీవితంలో సృష్టించబడుతుంది. మనకు ఏం కావాలి? సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, గౌరవం, ప్రశాంతత, ప్రగతి, విజయం, సఫలత. ఇవన్నీ మనకు కావాలి కదా. మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నది కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఏది వింటున్నాం, ఏది మాట్లాడుతున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నామంటే నేనే ఒక అదృష్టవంతుడిని, నా అదృష్టం అస్సలు బాగుండదు, నేను చాలా దురదృష్టవంతురాల్ని, నా రాతే ఇంతే, నేను ఎప్పుడు రోగినే, నేను పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నాను అని. ఇది చాలా తప్పుడు మైండ్ సెట్. ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణంలోనే మీకున్న ఈ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి.
అది మీకు చాలా మంచిది. మీరు మీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలంటే, నేను ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే, సాధారణంగా మనం ఏం చేస్తామంటే, అయ్యో నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను రోగితో ఉన్నాను అని స్నేహితురాలకి ఫోన్ రాగానే, అయ్యో నా నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు సోదరి, ఆ డాక్టర్కి చూపించాను, ఈ డాక్టర్కి చూపించాను, ఏం చెప్పమంటావు, నా వల్ల కదలడం కూడా అవ్వట్లేదు, లేవలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాం. అంటే మనము మన జబ్బుని ఒక ప్రసాదంలాగా అందరికీ పంచుతున్నాం. మనము మన సమస్యను ప్రసాదంలాగా పంచుతున్నాం. మనం దాన్ని ఎంత ఎక్కువగా పంచుతామో అది అంత ఎక్కువగా పెరుగుతుంది. మనం మన సమస్యల్ని ఒక ప్రసాదంలాగా అందరికీ పంచుతున్నాం. ఇది ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు దేన్ని పంచుతారో అదే పెరుగుతుంది. మరియు పంచడం కూడా ఎలా పంచుతున్నాం? నిరాశతో పంచుతున్నాం, ఆశతో కాదు. సరే, నేను మీ జీవితంలో సమస్యలు లేవు అనడం లేదు, అనారోగ్యం లేదు అనడం లేదు, బాధలు లేవు అనడం లేదు. కానీ మనం చెప్పే విధానం ఆశతో కూడి ఉండాలి. అవును భయ్యా, నేను పెద్ద సమస్య అయితే వచ్చింది, కానీ మీ అందరి తోడు, భగవంతుని ఆశీస్సులు మరియు అందరి దీవెనలతో నేను ఈ సమస్యను ఖచ్చితంగా దాటేస్తానని చెప్పండి. మీకు సమస్యల్ని చెప్పవద్దని ఎవరూ అనలేదు, కానీ ఎలా చెప్పాలి? అయ్యో అయ్యో అని ఏడుస్తూ కాదు, ఆశతో చెప్పాలి. ఒకవేళ జబ్బు వస్తే, అవును నేను అనారోగ్యంతో ఉన్నాను, కానీ డాక్టర్లు చాలా మంచివారు, మెడికల్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయ్యింది, మీరందరూ ఉన్నారు, మీ దీవెనలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు, కాబట్టి నేను 100% నయం అయిపోతానని చెప్పండి. ఇదే నా సంకల్ప శక్తి, నా అంతర్మనస్సు, ఇదే అన్నిటికంటే పెద్ద నయం చేసే శక్తి. ఇది నన్ను లోపల నుండి నయం చేస్తుంది. కానీ నేను ఎప్పుడైతే అయ్యో నేను జబ్బు పడ్డాను, అయ్యో నేను రోగిని, అయ్యో నేనేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటానో అప్పుడేమవుతుందో తెలుసా? కానీ నేను ఎప్పుడైతే అయ్యో నేను జబ్బు పడ్డాను, అయ్యో నా కాలు నొస్తుంది అని ఉదయం నుండి సాయంత్రం వరకు 10 మందికి చెప్పి 20 సార్లు ఆలోచిస్తూ ఉంటే కనుక, అప్పుడు నా లోపల ఉండే రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? ఎలాగైతే బోర్డర్లో సైన్యం ఉంటుందో సరిగ్గా అలాగే నా లోపల కూడా ఒక సైన్యం ఉంది. మన శరీరంలో ఎన్నో కణాలున్నాయి. ఇవి కీటకాలతో పోరాడుతాయి, బ్యాక్టీరియాతో పోరాడుతాయి. ఆర్మీ బోర్డర్లో శత్రువులతో ఎలా పోరాడుతుందో అలాగే నా శరీరంలో ఈ జీవాణువులు వ్యాధుల్ని కలిగించే జెర్మ్స్ మరియు వైరస్లపై పోరాడి మనల్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ నేను ఎప్పుడైతే నా మైండ్ సెట్ని అయ్యో నేను అస్సలు నయం కాను, అయ్యో నేను రోగిని, నేనేం చెయ్యాలి అని మార్చేసుకుంటానో అప్పుడు నా లోపల ఉన్న ఆ జీవణువులు భయపడిపోతాయి. అవి భయంతో ఆయుధాల కింద పడేసి కూర్చుంటాయి. అప్పుడు కీటకాలు ఏం చేస్తాయి? ఎందుకంటే నేను ఏది ఆలోచిస్తున్నానో అది అక్కడ సృష్టించబడుతుంది, దానిని నేను ఆకర్షిస్తున్నాను. కాబట్టి ఆ వ్యాధులు మన లోపల సైన్యంపై విజయం సాధించి మన సైన్యాన్ని ఓడించేస్తాయి. అలా మన లోపల సైన్యం ఓడిపోతుంది. కానీ ఒకవేళ నా లోపల సైన్యం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ, లోపల కీటకాలు ఎంత ఎక్కువగా ఉన్నా, ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే, మీరు ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి మరియు పదే పదే ఇలా ఆలోచించండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను పూర్తిగా స్వస్థంగా ఉన్నా, నిరోగిగా ఉన్నాను అని మీరు అలా అనుకోగానే లోపల ఉన్న ఆ సైన్యం కూడా ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకుంటుంది. లోపలి జీవణువులు యాక్టివ్ అవుతాయి, తమ ఆయుధాలని తీసుకుని వ్యాధులతో పోరాడతాయి, ఆ కీటకాలని బయటికి తరిమేస్తాయి. అర్థమైందా ఏం జరుగుతుందో? అందుకని మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించండి. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, మీకు జబ్బులు వద్దు కదా. అవును, ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్యం వస్తే దానిని సరైన వ్యక్తికి చెప్పండి, అంతేకాని ఒక ప్రసాదంలాగా అందరికీ పంచుకుంటూ వెళ్ళకండి. ఎక్కడైతే మీకు సహాయం లేక లాభం లభిస్తుందో అక్కడ మాత్రమే చెప్పండి. చూడండి, నాకు ఈ సమస్య ఉంది, కానీ మీరు నా తోడుగా ఉన్నారు కదా,
ఆ డాక్టర్ చాలా మంచివారు, ఎన్నో థెరపీలు ఉన్నాయి, అంతా చాలా బాగుంది, నేను 150% నయమైపోతానని చెప్పండి. మీరు ఈ విశ్వాసానికి ఇచ్చే చివరి ఎనర్జీ ఏదైతే ఉందో దానిని ఆశతో కూడినదిగా ఇవ్వండి, నిరాశతో కూడినదిగా కాదు. అది ఎలాంటి విషయమైనా, సమస్య అయినా, పరిస్థితి అయినా, లేక జబ్బు అయినా సరే, మీ మాట్లాడే విధానం ఆశావహంగా ఉండాలి. అప్పుడు ఈ విశ్వం, ప్రకృతి ఆ చివరి ఎనర్జీని స్వీకరించి మనకు తదాస్తు అని దీవిస్తుంది. ఒకవేళ నేను అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఆ ఎనర్జీని ఇస్తే ప్రకృతి తదాస్తు అంటుంది. అదే నేను ఆశతో అరే పర్వాలేదు, అంతా అయిపోయింది, అంతా నయమైపోయింది అని హోప్ఫుల్గా చెప్తే అప్పుడు కూడా ప్రకృతి తథాస్తు అంటుంది. కాబట్టి ప్రకృతికి మనం ఏమి ఇవ్వాలి, బదులుగా దాని నుండి మనం ఏం తిరిగి తీసుకోవాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చివరిగా నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం వర్తమానంలో జీవించడం లేదు. ఈరోజు ఈ క్షణం నా కోసం ఉంది, గడిచిపోయింది నా చేతుల్లో లేదు. రాబోయే కాలం గురించి నాకు తెలియదు, కానీ ఈరోజు నాకు చాలా విలువైనది. ఈ రోజును నేను వీలైనంత ఉత్తమంగా మార్చుకోగలను. కానీ జరుగుతున్నది ఏమిటంటే నేను గతంలో జీవిస్తున్నాను. అరే 2 ఏళ్ల క్రితం అతను అలా అన్నాడు, ఈమె ఇలా చేసింది అని. 2 ఏళ్ల క్రితం అతను అలా అన్నాడు, ఈమె ఇలా చేసిందని ఆలోచిస్తూ ఉంటాము. సోదర సోదరీమణులారా, సమయం మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. ఈ 2 ఏళ్లలో ఆ వ్యక్తి ఎంతగానో మారిపోయి ఉండవచ్చు, అవునా? కానీ నేనే ఇంకా అక్కడే ఆగిపోయి ఉన్నాను. మీ ఆలోచనలు మార్చుకోండి, అప్పుడు అవతలి వారు కూడా మారిపోతారు. ఒకే చోట అలా ఆగిపోకండి, ముందుకు సాగండి. కొన్ని విషయాలు వదిలేసేయండి. నేను ఈరోజు ఇచ్చే సుఖాన్ని అనుభవించాలి, రాబోయే కాలం గురించి ఎక్కువగా ఆలోచించకండి. చాలామంది భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ముందు ముందు గ్యాస్ దొరుకుతుందో లేదో, పెట్రోల్ దొరుకుతుందో లేదో, ఏం జరుగుతుందో, అయ్యో అలా జరిగిపోతుందేమో, అయ్యో ఇలా అయిపోతుందేమో అని భయపడుతుంటారు. అయ్యో అణుబాంబు పడిపోతే ఎలా, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఎలా, పిల్లలు పాడైపోతే ఎలా, యాక్సిడెంట్ అయిపోతే ఎలా, అరే అతనికి క్యాన్సర్ వచ్చింది, రేపు నాకు కూడా వస్తే ఎలా అని అనుకుంటారు. అరే భయ్యా, అతని కర్మలు వేరు, అతని డిఎన్ఏ వేరు, అతని పుణ్యం వేరు, నా కర్మలు వేరు కదా, నాకెందుకు వస్తుంది, ఎందుకు జరుగుతుంది అలా? అందరి కర్మలు వేరు, అందరి డిఎన్ఏలు వేరు, అందరి ఆలోచనలు వేరు, అందరి దగ్గర ఉండే పుణ్యాల మరియు దీవెనల నిల్వ వేరుగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీకు ఎందుకు జరుగుతుంది? కాబట్టి ఎవరైతే ఇలా ఎప్పుడు భవిష్యత్తు లేక గతాన్ని తలుచుకుంటూ చింతలో ఉంటారో వారి గురించి శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. కొంచెం గమనించండి. వారి గురించి శ్రీమద్ భగవద్గీతలో ఏమని చెప్పబడింది? చింతాయా నియా కా చింత, చింతాయే పరమా చింత. చింత అనేది అన్నిటికంటే పెద్ద చింత. భగవద్గీతలో ఇది ఉన్నది. దీని అర్థం ఏంటంటే చింతించడం వల్లే దుఃఖం కలుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చింత వల్లే మనకి రోగాలు వస్తాయి, చింత వల్లే మనం నాశనం అయిపోతాం, చింత వల్లే బుద్ధి భ్రష్టపడుతుంది. ఈ చింతే మనల్ని రోజు రోజుకి మృత్యు వైపుకు నెడుతుంది. మరి చితికి చింతకి ఉన్న తేడా ఏంటో తెలుసా? చితి అనేది మనిషి చనిపోయిన తర్వాత ఒకసారి కాల్చేస్తుంది, కానీ ఈ చింత ఉందే అది బ్రతుకున్న మనిషిని రోజు కొద్ది కొద్దిగా లోపలే కాల్చేస్తుంది. అందుకే చనిపోయిన తర్వాత కాలే చితి కంటే బతుకుండగానే కాల్చేసే ఈ చింత చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి చింతించడం మానేయండి. చింతకు బదులుగా చింతన అంటే భగవంతుడు నామస్మరణ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మనం చింతన చేసినప్పుడు మన బుద్ధి వికసిస్తుంది, మనకు సరైన మార్గం కనిపిస్తుంది. కానీ చింతించినప్పుడు మన మనసు, బుద్ధి పూర్తిగా మొద్దుబారిపోతాయి. ఏం చేయాలో తోచని స్థితి ఏర్పడుతుంది. గత కాలం గురించి ఎవరైతే చింతిస్తూ ఉంటారో అంటే జరిగిపోయిన దాని గురించి, వారి కోసం శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా ఇలా చెప్పబడింది. సనాతన ధర్మం అనేది చాలా పెద్ద శక్తి. శ్రీమద్ భగవద్గీత మనకు జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతుంది.
కానీ మనం దాన్ని కేవలం చదివాము తప్ప జీవితంలో ఆచరించలేదు. అందులో చాలా స్పష్టమైన పదాలలో రాయబడింది. ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే జరగబోతుందో అది కొన్నిసార్లు నా దృష్టిలో మంచిది కాకపోవచ్చు, కానీ ఒకవేళ పరమాత్మని దృష్టితో చూస్తే అది చాలా మంచిది. అవునా కాదా? పరమాత్ముడు నా దృష్టితో చూసి మాట్లాడుతున్నాడా లేక తన దృష్టితోనా? మరియు ఆయన దృక్పథం ఎప్పుడైనా తప్పుగా ఉండగలదా? లేదు. ఏదైతే జరుగుతుందో అది నా కర్మల అనుసారంగా, నా భాగ్యం అనుసారంగా జరుగుతుంది. మరియు అదే జరగాలి, అదే సత్యం. కాబట్టి అంతా మంచిదే జరుగుతున్నప్పుడు పరంపిత అయిన శివుడు స్వయంగా అవతరించి ఈ డ్రామా అంతా కళ్యాణకారి అని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నదంతా మేలు కోసమే. ఒకవేళ మనకు ఎక్కడైనా కీడు జరుగుతున్నట్లు అనిపించినా మీరు మూడవ నేత్రంతో చూస్తే ఆ కీడు వెనుక కూడా మీకు కళ్యాణంగా కనిపిస్తుంది. మనం చాలాసార్లు చదివాం, చాలాసార్లు విన్నాం, కానీ నేను చెయ్యనిదల్లా ఒక్కటే, దానిని జీవితంలో అన్వయించుకోలేదు. బ్రహ్మకుమారీస్ ఏం చెప్తారంటే ఆచరించండి, ఆచరించండి. రోజు మొత్తం చదవకపోయినా పర్వాలేదు, ఒక్కసారి చదవండి. కానీ చదివిన దాన్ని మీ జీవితంలోకి తీసుకుని రండి, ఆచరించి చూడండి. మీరు నిద్ర లేవగానే వెంటనే బెడ్ మీద నుండి ఉరుకులు పరుగులు పెట్టకండి. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. పైన ఉన్న ఆ పరమాత్మునికి గుడ్ మార్నింగ్, నమస్తే తెలియచేయండి. ఆయన ఆశీర్వాదాలు తీసుకోండి. ఆ తర్వాత నాతో పాటు ఇలా చేయండి. నాతో అంతా మంచి జరుగుతుంది. ఇది శ్రీమద్ భగవద్గీత నుండి తీసుకోబడిన భగవంతుని మహావాక్యం. అత్యంత శక్తివంతమైన పాజిటివ్ థాట్. దీనిని మీ జీవితంలో ఆచరించండి. ఇందులో చాలా శక్తివంతమైన ఎనర్జీ ఉంది. నేను ఎన్నిసార్లు అలా ఆలోచిస్తానో నా చుట్టూ అంతగా ఈ సంకల్పం యొక్క ఎనర్జీ ఏర్పడుతుంది. ఒకవేళ ఏదైనా చెడు జరగబోతున్నా సరే నా ఈ ఆలోచన యొక్క ఎనర్జీ దానిని బయటకు పంపేస్తుంది. ఈ విధంగా నైతే ఆల్ అవుట్ దోమల్ని బయటికి తరిమివేస్తాము. ఆల్ అవుట్తో ఏ విధంగా దోమల్ని బయటికి పంపిస్తాము, అంత బలమైన రక్షక వలయం ఈ ఎనర్జీ ద్వారా నా చుట్టూ ఏర్పడుతుంది. అర్థమైంది కదా? కాబట్టి ఒకసారి అందరూ 2 చేతులు లెత్తి నాతో పాటు శ్రీమద్ భగవద్గీత యొక్క మహావాక్యాన్ని పలకండి. నాతో అంతా 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 మంచి జరుగుతుంది. నాతో పాటు నా వెంట దీవెనలు ఉన్నాయి, పుణ్యం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. నాతో అంతా మంచి జరుగుతుంది, నాకు అంతా మంచి జరుగుతుంది. ఈ ఎనర్జీ అంతా మీ ఆవరణలోకి వచ్చేస్తుంది. ఇలా అనుకోవడం వల్ల ఒకవేళ ఏదైనా చెడు జరగబోతున్నా సరే అది జరిగిన తర్వాత మీకు ఇలాంటి అనుభవం అవుతుంది. అంటే తుదిలో తప్పిపోయినట్లుగా, ఈరోజు భగవంతుడే నన్ను కాపాడాడు అని. నిజానికి మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు? మీ ఆలోచనలు, మీ ఎనర్జీనే మిమ్మల్ని రక్షిస్తున్నాయి. ప్రతిరోజు 5 నుండి 7 సార్లు దీన్ని మనసులో అనుకోండి. పరిస్థితులు ఒకవేళ చాలా క్లిష్టంగా ఉండి ఇందులో అసలు మంచి ఎక్కడుంది, ఇక్కడ ఏమాత్రం మంచి కనిపించడం లేదే అని అనిపించినప్పుడు కూడా అసలు కంగారు పడకండి. చివరగా మీకు ఒక మంచి రహస్యాన్ని చెప్పి వెళ్తాను. పరిస్థితులకు లేక సమస్యలకు అన్నిటికంటే ఎక్కువగా దేనికి భయం వేస్తుందో తెలుసా? నా ముఖంపై ఉండే చిరునవ్వు అంటే దానికి చాలా భయం. అందుకే ఆ సమస్యలు మొదటగా మన చిరునవ్వునే లాగేసుకుంటాయి. అందువల్ల ఎంత పెద్ద సమస్య వస్తే అంత పెద్ద చిరునవ్వు నవ్వండి. ఆ సమస్య తన అడుగుల్ని వెనక్కి తీసేసుకుంటుంది. అవును, అది ఖచ్చితంగా వెనక్కి తగ్గుతుంది. కేవలం మీరు నడవండి, కేవలం దాని అనుసారంగా నడవండి, అంతే. నవ్వండి. ఆ తర్వాత మరొకటి ఆచరించండి. ఇది ఒక ఆక్యుప్రెషర్ థెరపీ లాంటిది. ఒకసారి చేయండి. మీ కుడి చేత్తో చప్పట్లు కొట్టండి. ఏమిటిది చూడండి. మనం ఇలా చప్పట్లు కొట్టినప్పుడు మనలో తక్కువగా ఉన్న ఆత్మవిశ్వాసం కాస్త హెచ్చు స్థాయికి చేరుతుంది. కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. మనం ఏదైనా సవాల్ను లేక ఛాలెంజ్ని స్వీకరించినప్పుడు ఏం చేస్తాం? చూసుకుందాం రా అంటాం. అవును, ఇప్పుడు మనం ఆ క్లిష్ట పరిస్థితిని ఒక సవాల్గా తీసుకుంటాం.
మనం భయపడిపోము, ఇకపై దాన్ని భయపెడతాం. ఒకసారి నవ్వండి, ఇటువైపు చూసి చిరునవ్వు చిందించండి, ఆనందంతో తూగుతూ డ్యాన్స్ చేయండి. మీరు నా వైపు చూడకండి, మిమ్మల్ని విశ్వం చూస్తుంది. అవును, అందులో ఎంతో దైవిక శక్తి ఉంది. ఆ శక్తులు మిమ్మల్ని చూస్తున్నాయి. పైనున్న ఆ భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, ఇవన్నీ కూడా 100% మంచి జరుగుతుంది అనేసి. పరిష్కారాలు మాత్రం ఆధ్యాత్మికంగా లభిస్తాయి. ఉదాహరణకి చెప్పాలంటే, మాది ఒక ప్రోగ్రాం చాలా కాలం పాటు నడిచింది. టీవీలో 1000కి పైగా ఎపిసోడ్స్ వచ్చాయి. దాని పేరు సమాధాన్. అందులో ఇలాంటి ఆధ్యాత్మిక చిట్కాలను ఇస్తూ అన్ని సమస్యలకు పరిష్కరించడం జరిగింది. ఓం శాంతి.